హలో మమ్మందరికీ పొద్దున్న సెల్దాన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకైతే చెప్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే పాలు అయితే తీసుకున్నాను, నెక్స్ట్ అయితే రైస్ అయితే తీసుకున్నాను, తర్వాత అయితే మనం అయితే పెరుగు అయితే తీసుకున్నాం. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఒక కుండ తీసుకున్నాం. ఆ కుండలోని ఆ పాలు మొత్తం చూస్తున్నారు కదా, మొత్తం వస్తువులు అయితే మనం పక్కన అయితే ఉంచుకొని ఇప్పుడైతే కుండలోనే అయితే రైస్ అయితే పోసుకుంటున్నాం. అది సరిపడినంత పోసుకోవాలన్నా. పొద్దునకైతే పులుస్తుంది, సూపర్గా అయితే పులుస్తుంది. ఇప్పుడు అయితే పెరుగు వేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు టోటల్ మొత్తం రైస్ వేసుకొని పెరుగు వేసుకుంటున్నాం. పెరుగు కూడా ఫుల్గా వేసుకోవాలి. చూడండి, నేను పెరుగు పాలు కూడా వేసుకున్నాను. ఆ పాలు పెరుగు వేసుకొని బాగా అయితే గరిటతో బాగా అయితే మిక్స్ చేసుకోవాలన్న. చూస్తున్నారు కదా, ఇది పొద్దునకైతే బాగా పులుసు అయితే తినాలనిపిస్తుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందన్న. అప్పుడులోనే మన ముసలు లేక ట్రై చేసేవాళ్ళు. చూస్తున్నారు, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అలాగే మనకు కావాల్సిన మిరపకాయ ముక్కలు వేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి, చూస్తారు కదా, మూత కూడా పెట్టేసుకున్నాను. ఇది గైస్ చూసారు కదా, ఫైనల్గా అయితే మనకి సద్దన్నం అయితే రెడీ అయిపోయింది. దీని టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందో. టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందో. సూపర్ అబ్బాబ్బా, టేస్ట్ అయితే ఎదిరిపోయింది. మీరు కూడా అలా చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో.